నందమూరి అభిమానులకు మరియు తెలుగు సినీ ప్రియులకు ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్లో ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు, కానీ నందమూరి వంశం నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు అనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనంగా మారింది. అది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కాకుండా ఒక అద్భుతమైన లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. అసలు తేజస్విని చేయబోయే సినిమా కథ ఏంటి, ప్రస్తుతం ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి, ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న దర్శకుడు ఎవరు, ఈ రోజు మన వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా నందమూరి వంశం అనగానే మనకు హీరోలు మాత్రమే గుర్తొస్తారు. ఎన్టీఆర్ కాలం నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ వరకు అందరూ హీరోలుగానే ఇండస్ట్రీని ఏలుతున్నారు. కానీ ఈ ఫ్యామిలీ నుంచి ఒక మహిళా వారసురాలు వెండితెరపై కనిపించడం అనేది చాలా అరుదైన విషయం. అయితే బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని గురించి నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబంలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. బాలకృష్ణ నటించిన అన్స్టాపబుల్ టాక్ షో వెనుక క్రియేటివ్ మేనేజర్గా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. బాలయ్య లుక్స్, కాస్ట్యూమ్స్ సెలెక్షన్ వెనుక కూడా తేజస్విని శ్రమ ఎంతో ఉంది. కెమెరా వెనక ఉండి ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న తేజస్విని ఇప్పుడు నేరుగా కెమెరా ముందుకొచ్చేందుకు సిద్ధం అవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సాధారణంగా స్టార్ కిడ్స్ లేదా పెద్ద సెలబ్రిటీల కుటుంబాల నుంచి ఎంట్రీ ఇస్తుంటే లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు లేదా భారీ యాక్షన్ సినిమాలు ఎంచుకుంటారు. కానీ తేజస్విని రూట్ మార్చారు. ఆమె తన మొదటి సినిమా కోసం ఒక వైవిధ్యమైన స్పోర్ట్స్ డ్రామా కథను ఎంచుకున్నట్లు సమాచారం. ఒక సాధారణ మహిళ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతోందట. మనకు టాలీవుడ్, బాలీవుడ్లలో వచ్చిన దంగల్, జెర్సీ లేదా కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో చూసాం. ఇప్పుడు అదే తరహాలో ఒక ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథతో తేజస్విని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు శరవేగంగా నడుస్తున్నాయి. ఒక ప్రముఖ టాలెంట్ ఉన్న దర్శకుడు ఈ లైన్ వినిపించగా కథలోని ఎమోషన్స్ పూర్తి నచ్చి తేజస్విని మరియు నందమూరి ఫ్యామిలీ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకు, రొటీన్ ఫైట్లు, పాటలకు పరిమితం కాకుండా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రంగా దీనిని మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహిళా సాధికారతను, క్రీడల్లో మహిళల ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా ఈ కథను అద్భుతంగా డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉందని, త్వరలోనే దర్శకుడు మరియు ప్రొడక్షన్ హౌస్ వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కూతురి నిర్ణయానికి నందమూరి బాలకృష్ణ కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. కథలో కంటెంట్ బలంగా ఉండడం, సమాజానికి ఉపయోగపడే సందేశం ఉండడంతో బాలయ్య కూడా ఈ ప్రాజెక్టు పట్ల చాలా పాజిటివ్ గా ఉన్నారట. ఒకవైపు కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, ఊహించని విధంగా ఇప్పుడు కూతురు తేజస్విని కూడా వెండితెరపైకి రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి నందమూరి వంశం నుంచి ఇద్దరు వారసులు టాలీవుడ్ ను ఏలబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టేశారు. చూసారుగా నందమూరి తేజస్విని వెండితెర అరంగేట్రం గురించిన క్రేజీ డీటెయిల్స్. మరి ఒక స్పోర్ట్స్ డ్రామా సందేశాత్మక చిత్రంతో నందమూరి వారసురాలు ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేయండి.